హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. సో ఇప్పుడు నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను, చూడండి. సో ట్యాంక్ బండ్ రోడ్ అనమాట. మార్నింగ్ ఇప్పుడు మార్నింగ్ 6:15 అవుతుంది. సో మార్నింగ్ వాక్ అనమాట. సో ఈరోజు నేను నా మార్నింగ్ వాక్ ట్యాంక్ బండ్ మీద చేస్తున్నాను. గ్రీనరీ ఉంది, చాలా చెట్లు ఉన్నాయి. సో ఫ్రెష్ ఎయిర్, మార్నింగ్ పూట ట్యాంక్ బండ్ వ్యూ చూడండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. హైదరాబాద్లో ఎండలు అయితే దంచుతున్నాయి కదా, కాకపోతే మార్నింగ్ పూట అయితే చాలా అంటే చాలా కూల్ ఉందన్నమాట. ట్రావెల్ చేయడానికి, బయటికి వెళ్ళడానికి మార్నింగ్ టైమే బెస్ట్. సో అందుకే వాకింగ్, ఎలాగో వాకింగ్ చేస్తాం కదా, సో మార్నింగ్ వాక్ డిఫరెంట్ ప్లేసెస్లో చేస్తూ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మనకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్సైటింగ్ ఉంటుందని. సో ఈరోజు నా మార్నింగ్ వాక్ ట్యాంక్ బండ్ మీద చేస్తున్నాను. సో మీకు ట్యాంక్ బండ్ మార్నింగ్ గ్లిమ్స్ అంతా ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో మొత్తం మనం కవర్ చేద్దాం, అన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు కరెంట్లీ నేను ఈ వీడియో మొబిలైట్ ట్రైపాడ్ తోటి తీస్తున్నాను. చూసుకుంటే చూడండి, చాలా వైడ్ ఏరియా ఇక్కడ కవర్ చేస్తుంది మొబిలైట్ ట్రైపాడ్. సో మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ వ్యూ అంతా ఈజీగా మీకు క్లియర్గా కనబడిపోతుంది. చాలా కూల్ ఉంది. బ్యాక్గ్రౌండ్లో చెట్లు చూడండి. వాకింగ్ ట్రాక్ ఎంత ఖాళీగా ఉంది. మనం ఈజీగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మీరు కూడా డైలీ మార్నింగ్ పూట వాకింగ్, ఏదైనా ఎక్సర్సైజ్ రొటీన్ చేయండి. సమ్మర్ పూట వెయిట్ లాస్ కావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మార్నింగ్ పూట చాలా బాగుంటుంది అనమాట. సో మీరు కూడా ఏదైనా ఎక్సర్సైజ్ రొటీన్ చేయండి. సో నేను అటు సైడ్ వెళ్ళి అక్కడి నుంచి వ్యూ క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. సో రోడ్ అవతల అయితే వచ్చేసినాను నేను. చూడండి, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ట్యాంక్ బండ్ మార్నింగ్ వ్యూ. మీరు ఇక్కడ దూరంలో నేషనల్ ఫ్లాగ్ కనబడుతుంది. తెలియదు వీడియోలో కనబడుతుందో లేదు, కానీ కొన్ని అయితే కనబడుతుంది. సో ఇక్కడ మనం వాక్ చేద్దాం. సో నిన్న నేను వీడియోలో మొత్తుకున్నా కదా, ఏమని చెప్పిన, క్లెన్లీనెస్లో ఇండియా మనం వెనుకబడి ఉన్నాము అని చెప్పినా కదా. సో క్లెన్లీనెస్లో ఇండియా వెనుకబడి ఉంది. సో దానికి కారణము గవర్నమెంట్ కాదు, పబ్లికే. సో మనమే అవేర్ ఉంది, మన ఎన్వైరన్మెంట్ని క్లీన్గా పెట్టుకోవాలి. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్లో మొత్తం చెత్త ఉందన్నమాట. చాలా కేక్ కటింగ్స్ అంతా చేస్తారు కదా ట్యాంక్ బండ్ మీద. సో ఎక్కడికక్కడ పడేస్తారు, మొత్తం తినేని పడేస్తారు అన్నమాట. ఏదో పడతారో పడేస్తారు. సో దాని కారణంగా ఇంకా మంచి లొకేషన్, ఇంకా మంచి వ్యూ గలీజ్ అయిపోతుంది కదా, మంచిగా ఉండదు. చూడడానికి ఏం తిరగబోయింది అని అనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, నైట్ బ్రేక్ఫాస్ట్ చేసినట్టున్నారు. సో కేక్ కట్ చేసినట్టున్నారు. ఇక్కడ చెత్త అంతా అట్లనే పడేసి కేక్ కట్ చేసి మొత్తం కేక్ అంతా పడిపోయి ఉంటుంది. కేక్ కట్ చేసి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఏంటంటే మనము ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, అకౌంటబుల్ ఉండాలి. ఇది మన కంట్రీ కాబట్టి, మన హైదరాబాద్ కాబట్టి మనం నీట్గా పెట్టుకోవాలి. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తే మనకు మంచిగా ఉండదు. ఎవరైనా విజిటర్స్ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫారెనర్స్ వస్తుండ్రు హైదరాబాద్, ఇట్లా చూస్తే వాళ్ళకి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది కదా. ఇగో ట్యాంక్ బండ్ మీద బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు, ఎట్లా పడితే ఇట్లా కుక్కలు పడుతుంది, మొత్తం కేక్ అంత గలీజ్ ఉంది. సో పబ్లిక్ ప్లేసెస్లో ఏదైనా బర్త్డే సెలబ్రేషన్ చేస్తే మనము అదేదైతే చెత్త ఏదో ఉందో కలెక్ట్ చేసుకొని ఏదైనా గార్బేజ్ వేసారు, డస్ట్బిన్ వేసేసారు. ఇట్లా ఎడబడతాడు ఆ చెత్త వేస్తే మంచిగా ఉండదు, మన సరౌండింగ్సే గలీజ్ ఉంటుంది. సో చేద్దాం మనం వాకింగ్. ఇక్కడ నుంచి మీకు ఒక వ్యూ చూపిస్తుంది చూడండి. సెక్రటరీ కనబడుతుంది, మొత్తం ట్యాంక్ బండ్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ట్యాంక్ బండ్ మీద మొత్తం గలీజ్. బర్త్డే సెలబ్రేషన్ చేస్తే ఇక్కడ చెత్త అక్కడనే ఉంటుంది. ఇదే సిచ్యువేషన్ ఏదైనా ఫారెన్ కంట్రీలు ఉంటే ఫైన్లు వేస్తారు, లేకపోతే జైల్లో పెడతారు. సో మన ఇండియా పరిస్థితి ఇది. నేను పబ్లిక్కే చెప్తున్నాను, మనం రెస్పాన్సిబుల్ ఉండాలా, మన సరౌండింగ్స్ని నీట్గా పెట్టుకోవాలి. ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ పడితే అక్కడ చేసి మనం సరౌండింగ్స్ని ఖరాబ్ చేస్తే మంచిగా ఉంటుంది కదా. ఇది మన ఇండియా, మన హైదరాబాద్, మనమే నీట్గా పెట్టుకోవాలి. చూడండి మొత్తం, సో ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడండి మొత్తం. ఏదైనా చిన్న చాక్లెట్ తిన్నా మనం ఆ ప్యాకెట్ జోబులో పెట్టుకొని డస్ట్బిన్లోనే వేయాలి. మన సరౌండింగ్స్ నీట్ ఉండాలంటే ఆ పని మనం ఫస్ట్ చేయాలి. చెత్తని ఏడబడితే ఆడ వేయొద్దు. ఈ చెత్త ఏమవుతుంది తెలుసా, ఈ చెత్త గాలికి ఎగిరి ట్యాంక్ బండ్ నీళ్ళలా పడుతుంది. మీరు ఏడ పడతాడో చెత్త పడేస్తారు. ఆ చెత్త పోయి ఏదైనా డ్యామ్లను ఏదో తాగే నీళ్ళను ఎండలో కలిసిపోతుంది. రేపటి రోజు అదే చెత్త నీళ్ళ మనం తాగుతాం. కూడా మొత్తం ప్యాకెట్లు గీకెట్లు అంతా చాక్లెట్ ఇస్తారు, పడేస్తారు. ఏం మొత్తం ఎట్లా పడితే అట్లా చెత్త వేస్తారు. ద గ్రేట్ థింగ్ ఏంటంటే మన జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు మార్నింగ్ పూట. సో ఇంత చెత్త మీరు వేస్తారు. సో మార్నింగ్ పూట జిహెచ్ఎంసీ వాళ్ళు కష్టపడి క్లీన్ చేస్తారు. ఇంత పెద్ద హైదరాబాద్ మెయింటైన్ చేయడం, ఇంత క్లీన్ చేయడం అంటే మాటలు కాదు. సో మనం కూడా కొంచెం రెస్పాన్సిబుల్ ఉండి చెత్త ఎడబడతాడో పడేది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తారు ఎంత చెత్త ఉందో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత క్లీన్ అయిపోయింది. మొత్తం కేకులు అన్నీ తినేసి సజ్జు చేస్తే మార్నింగ్ పూట జిహెచ్ఎంసీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. సో మన హైదరాబాద్ని మనమే నీట్ పెట్టుకోవాలి, మనం పెట్టుకుంటలేము. సో ఇంట్లో చేసుకునే సెలబ్రేషన్ని పబ్లిక్ ప్లేసెస్లో చేసుకున్నప్పుడు రెస్పాన్సిబుల్ ఉండి చెత్తని డస్ట్బిన్ వేయాలి. సో ఇట్లా వదిలేస్తుందంటే మరి ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఎన్నో కోట్లు ఇన్వెస్ట్ చేసి పబ్లిక్ కోసం కడుతుంది. ఇక్కడ చూడండి మొక్కలు చూడండి ఇంత గలీజ్ ఉంది. కేక్ మొక్కలు కానీ ట్యాంక్ బండ్ మీద కేక్ మొక్కలు కానీ సో ఎంత గలీజ్ ఉంది చూడండి. సో ఇది పరిస్థితి అనమాట. సో మార్నింగ్ బ్లాగ్ తీద్దామనుకున్నా, కాకపోతే చాలా డిసప్పాయింటింగ్, ఫ్రస్ట్రేటింగ్ ఉంది. సో అందుకే మీతోటి షేర్ చేద్దామని అది చూపిస్తున్నాను. నాకు నచ్చలేదు, అందుకే చూపిస్తున్నాను.
సో మనం కూడా కొంచెం రెస్పాన్సిబుల్ ఉండి మన సరౌండింగ్స్ని నీట్గా పెట్టుకోవాలి. సో హైదరాబాద్ ఎంత బ్యూటిఫుల్ సిటీ అంటే చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుంటుంది, మొత్తం చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. మొత్తం ఇటు సైడ్ అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు ఊడ్చేసి మొత్తం క్లీన్గా ఊడ్చేసి నీట్ అయిపోయింది. అక్కడైతే వాళ్ళు ఊడుస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో గౌతమ్ బుద్ధుడు మార్నింగ్ ట్యాంక్ మీద చాలా బాగా అనిపిస్తుంది. సెక్రటరీ కూడా చాలా క్లాసిక్ బిల్డింగ్. మళ్ళీ మన అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా చాలా అంటే చాలా ప్రెజెంట్గా కూల్గా ఉందన్నమాట వెదర్. మార్నింగ్ కూడా ట్యాంక్ బండ్ మీద చాలా అంటే చాలా కూల్గా చాలా మంది కూడా ట్యాంక్ బండ్కి వస్తారనమాట వాకింగ్ చేయడానికి. చూడడం బ్యాక్గ్రౌండ్లో చూస్తే జాగింగ్ చేస్తున్నారు చూడండి. సో ట్యాంక్ బండ్ మీద ఏంటంటే మనకి చాలా కూల్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, చెట్లు ఉన్నాయి కదా, ఈ గ్రీనరీకి ఫ్రెష్ ఎయిర్కి మంచిగా అనిపిస్తుంది. సో అటు సైడ్ చాలామంది యోగా, మెడిటేషన్, చాలా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నారు అన్నమాట. సో ఈ ఎండకి తట్టుకోవాలంటే మార్నింగ్ పూట మంచిగా కొంచెం ప్లెజెంట్ టైం మనం ఎంజాయ్ చేయాలంటే మంచిగా వాకింగ్ చేయవచ్చు. మార్నింగ్ పూట చాలా బాగుంటుంది. సో ఇప్పుడే సన్లైట్ వచ్చేసింది చూడండి. సో సన్లైట్ని చూస్తే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. సో మార్నింగ్ పూట ఎయిర్, సన్లైట్, విటమిన్ డి ఎక్స్పోజర్ సో చాలా బాగుంటుంది అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మార్నింగ్ పూట వాకింగ్ చేయడం, ఎస్పెషల్లీ ట్యాంక్ బండ్ మీద. సో మీకు ఈ వ్యూ చూపించాలని, సో ఈ మార్నింగ్ వ్యూ మీకు చూపించాలని నేను వాకింగ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది చూడండి. మొత్తం వాకింగ్ చేయడానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మీరు ఇటు సైడ్ కూడా చేయొచ్చు వాకింగ్, అటు సైడ్ కూడా చేయొచ్చు. అటు సైడ్ చేస్తే ఇంకా చాలా చెట్లు ఉన్నాయి కదా, మీకు చాలా ఫ్రెష్నెస్ అనిపిస్తుంది. సో ఇటు సైడ్ జాగింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో అది అన్నమాట. ట్యాంక్ బండ్ మీద గలీజ్ కేక్ కటింగ్ చేసే రిజల్ట్స్ ఇక్కడ కింద చూడండి. ఎంత ఈ బెంచ్ పబ్లిక్ కూర్చోడానికి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వ్యూ ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీతో వచ్చినప్పుడు కూర్చోడానికి యూజువల్కి వాళ్ళు ఊడ్చినాక కూడా చూడండి ఎంత గలీజ్ ఉంది. కేక్ మొత్తం అట్లా తుడిచేస్తే పెట్టేస్తే పబ్లిక్ ప్రాబ్లం కదా, ఎంత గలీజ్ ఉంటుంది. ఇది పబ్లిక్ రెస్పాన్సిబుల్ నుండి మన సరౌండింగ్స్ని మంచిగా పెట్టుకోవాలి. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ కేక్ కటింగ్ పబ్లిక్కి ప్రాబ్లం. ఒకవేళ చేసినా కూడా మీరు ఆ వేస్ట్ కానీ ఆ కేక్ని కానీ ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. అప్పుడే పక్కన వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎవరైనా ట్యాంక్ బండ్ చూడడానికి వచ్చినా కానీ ఇట్లా గలీజ్గా ఉంటే ఇక్కడ కూర్చోడానికి గట్రా వాళ్ళకి ఇబ్బందే, ఇక్కడ కూర్చోడానికి గట్రా ఇబ్బందే. అది మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఎక్కడ పడితే అక్కడ కేక్ కటింగ్ చేసినా కానీ ఆ సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి. అందరూ చేసుకోండి, మంచిగా చేసుకోండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. కానీ మనం ఏంటంటే మన ఎన్వైర్న్మెంట్ని, మన ఇండియాని, మన హైదరాబాద్ని నీట్గా పెట్టుకోవాలి. కాబట్టి మీరు ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో కేక్ వేస్ట్ కానీ కవర్స్ కానీ ప్రాపర్గా డిస్పోజ్ చేయండి. సో ప్రాపర్గా డిస్పోజ్ చేస్తే ఏంటంటే మన వల్ల ముంగటి వాళ్ళు ఎవరు సఫర్ కారు, ఆ వేస్ట్ మేనేజ్మెంట్ గిట్ట ప్రాపర్గా అవుతుంది. సో అది ఆ ఇంటెన్షన్ అనమాట ఈ వీడియో తీయడానికి. సో ఆల్మోస్ట్ నా వాకింగ్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కొంచెం సెక్రటరేట్కి దగ్గరికి వచ్చేసాను. సో వస్తే మీకు బ్యాక్గ్రౌండ్లో ఆ సెక్రటరేట్ కనబడుతుంది. సో ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. మళ్ళీ గౌతమ్ బుద్ధుడు మొత్తం కనబడుతుంది. సో మార్నింగ్ పూట విజువల్ ఎక్కువగా అనమాట.
చిన్నప్పుడు మనకు హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సెస్ ఉంటుండే, చాలా ఎక్కువ ఉంటుండే అన్నమాట, చాలా బాగుంటుండే. సో ఎస్పెషల్లీ ఈ రోడ్లో ఎప్పుడైతే ఆ డబుల్ డెక్కర్ బస్సెస్ వెళ్తాయి కదా, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో మళ్ళీ ఎక్కువ నెంబర్ డబుల్ డెక్కర్ బస్సెస్ సిటీలో రావాలనుకుంటున్నా, చాలా బాగుంటుంది. సో కొంచెం దగ్గరికి వచ్చేసిన చూడండి, అది మన బుద్ధ స్టాచ్యూ. సో ముంగట్కి వెళ్తున్నాం. సో ఇటు సైడ్ మనం వాకింగ్ చేసాం కదా, సో అటు సైడ్ కొన్ని బర్డ్స్ ఉన్నాయి, పిజియన్స్ ఉన్నాయి. సో మనం అటు సైడ్ వెళ్ళి అది కూడా క్యాప్చర్ చేద్దాం. అది క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాం. సో ఇక్కడ కొన్ని పిజియన్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను మీకు. చూసారు కదా చూశారు కదా బ్యాక్గ్రౌండ్లో పావురాలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, పావురాల కోసం వాటర్ పెట్టారు. సో మనం కూడా పావురాల కోసం వాటర్ పెడదాం, టెర్రస్ మీద బాల్కనీ మీద వాటర్ పెడదాం. ఇంకా స్ట్రీట్ డాగ్స్ కోసం కూడా మనం వాటర్ పెడదాం. ఈ గేట్ ముంగట, ఈ ఇల్లు ముంగట ఒక బౌల్లో వాటర్ పెట్టండి స్ట్రీట్ డాగ్స్ కోసం. చూడండి, ఎండకి మనుషులకే అవుతలేదు, మనుషులకి చాలా చాలా దూపు అవుతుంది. సో పక్షులకి, జంతువులకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో మనం కూడా ఖాళీ కొంచెం వాటర్ పెట్టండి వాళ్ళకి. ఇప్పుడు మనం కూడా పక్షులకి
సో ట్యాంక్మెంట్ మీద పబ్లిక్ కూర్చోడానికి ఇలాంటి బెంచ్లు ఏర్పాటు చేశారనమాట. చెట్టు నీడకి కూర్చోడానికి. సో ఇట్లనే అన్ని చెట్లకి, పెద్ద పెద్ద చెట్లకు కూడా ఇలాంటి బెంచ్లు ఏర్పాటు చేశారు. ఎండాకాలంలో చెట్ల కింద కూర్చోడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి ఎంత బాగుంది. సో అది నాకు నచ్చింది, అందుకే చూపిస్తున్నాను. చూశారు కదా మార్నింగ్ వాకింగ్ బ్లాగ్ ఫ్రమ్ ట్యాంక్మెంట్. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందు కూడా మంచి వీడియోస్తో మీ ముంగటికి వస్తా. టిల్ దెన్ బాయ్.